సివిల్ ఇండస్ట్రీలో పవర్ఫుల్ సాఫ్ట్వేర్ అయిన ఈ ట్యాబ్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు వీడియో, హాయ్ దిస్ ఈజ్ శివలాలం, వెల్కమ్ టు అవర్ భవనస్ పాడ్కాస్ట్. ఇలాంటి కంటెంట్స్ అన్ని రెగ్యులర్గా మన పాడ్కాస్ట్ ఛానల్లో వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీకేమైనా థింగ్స్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే సివిల్ ఇండస్ట్రీలో కమెంట్లో చెప్పండి. అండ్ దాని గురించి మనం తెలుసుకొని ఒక మంచి వీడియో చేసేద్దాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అసలు ఈ ట్యాబ్స్ అంటే ఏంటి అండ్ ఇది ఎలా వర్క్ చేస్తారు? సివిల్ ఇండస్ట్రీ డిజైనింగ్ ఫీల్డ్లో ఇది మెయిన్ మోస్ట్ కామన్లీ యూజింగ్ సాఫ్ట్వేర్ ఎందుకైంది అనే విషయాల గురించి కూడా డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ ఈ ట్యాబ్స్ అంటే ఎక్స్టాండ్ 3D అనాలిసిస్ ఆఫ్ బిల్డింగ్ సిస్టమ్. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక బిల్డింగ్ ని డిజైన్ చేయడానికి లోడ్స్, మెటీరియల్స్, స్ట్రక్చర్ స్టెబిలిటీ ఇవన్నీ కూడా కంప్యూటర్లో ఎలాగున్నాయో చెక్ చేయడమే ఇస్ ఈ ట్యాబ్స్ అనమాట. వై ఇంజనీర్స్ యూజ్ ఈ ట్యాబ్స్ అంటే ఒక హై రైజ్ బిల్డింగ్ డిజైన్ చేయడానికి, అంటే చిన్న చిన్న బిల్డింగ్స్ అంటే నార్మల్గా డిజైన్ చేసి నార్మల్గా చేసేవచ్చు. బట్ హై రైజ్ బిల్డింగ్ చేసేటప్పటికి ఆ లోడ్స్, స్ట్రెంగ్త్స్, ఆ కాలమ్స్లో ఉన్న ఒక స్టెబిలిటీ ఎట్లా ఉంది, స్ట్రక్చర్స్ ఎట్లా ఉన్నాయి అనే విషయాలు మనకి డైరెక్ట్గా కనిపించవు. ఇప్పుడు 10-15 ఫ్లోర్స్ ఉన్నప్పుడు ఆ ఫ్లోర్స్ యొక్క స్ట్రెంత్ అనేది మనం చూసి చెప్పలేం. కింద ఒక లెక్క ఉంటుంది, పైన ఒక లెక్క ఉంటుంది. మనం క్లియర్గా క్యాలిక్యులేట్ చేయలేం. కాబట్టి ఈ ట్యాబ్స్ యూజ్ చేసి ఎక్కడ ఎంత యూజ్ చేయాలి, ఎక్కడ ఎంత తగ్గించాలి, అండ్ ఎక్కడ లోపల స్ట్రక్చర్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, రెయిన్ఫోర్స్ని ఎట్లా చేయాలనే విషయాలు ఇవన్నీ ఈ సాఫ్ట్వేర్లో డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అంతేకాదు హై రైజ్ బిల్డింగ్స్ ఉన్న చోట ఎర్త్క్వేక్ రావచ్చు. ఎగ్జాంపుల్, ఒక ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎంత మ్యాగ్నిట్యూడ్తో వస్తుంది, ఎంత మ్యాగ్నిట్యూడ్ వరకు వస్తే ఆ హై రైజ్ బిల్డింగ్ స్టెబిలిటీగా ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ పెరిగినప్పుడు ఈ పాయింట్ లో ఈ బిల్డింగ్ కి డ్యామేజ్ జరుగుతుందనే విషయాల గురించి కూడా ఈ సాఫ్ట్వేర్ లో చెక్ చేయొచ్చు. Earthquake design, okay, earthquake design, we need to follow this new updated code book 2016. Okay, come here, the base shear calculation. Main thing is a base shear calculation. Base shear means whatever the shear force. అండ్ విండ్ స్పీడ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక గట్టు మీద నించుంటే హై విండ్ వచ్చినప్పుడు మనం ఎగిరిపోతాం. అలాంటిది హై రైజ్ బిల్డింగ్ దగ్గర విండ్ అంత ఫాస్ట్గా వచ్చినప్పుడు దాని యొక్క స్ట్రెంత్ ఎలా ఉంటుంది, ఎన్ని కిలోమీటర్స్ ఆఫ్ స్పీడ్తో విండ్ వచ్చిందో దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు హుదూద్ లాంటి సైక్లోన్స్ వచ్చినప్పుడు అక్కడ 300-400 km/h విండ్ వచ్చేసింది. అలాంటి టైంలో ఈ హై రైజ్కి ఎలాంటి డ్యామేజ్ జరుగుతుంది, 500 వస్తే ఎంత జరుగుతుంది, 700 వస్తే ఎంత జరుగుతుంది, ఇది కంప్యూటర్లో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. దానికి ఎలాంటి డ్యామేజ్ ఉంటుందని. సో దీని ద్వారా యాక్యురేట్ స్ట్రక్చర్ బిహేవియర్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే టైం సేవ్ అయిపోద్ది, యాక్యురేట్గా మనకి కావాల్సిన రిపోర్ట్స్ అన్ని వచ్చేస్తాయి. సో అండ్ సో ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది అని కూడా మనకు క్లియర్గా తెలిసిపోద్ది. What are the parameters we need to know, and those all things we will cover in this. So here, come here, wind load calculation as per this is IS 875 part 3 2015. This is the latest revised code book 2015. So come here, number of stories. How many number of stories in our project? Okay, it's a G+9 story building. ప్రతి సివిల్ ఇంజనీర్ కూడా ఇది ఒక మస్ట్ హ్యావింగ్ టూల్ అని చెప్పొచ్చు. ఈ ట్యాబ్స్ ఎలా వర్క్ చేస్తుందో స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడేసుకుంటే, ఫస్ట్ మన బిల్డింగ్ స్ట్రక్చర్ ని సాఫ్ట్వేర్ లో డ్రా చేస్తాం. లైక్ బీమ్, కాలమ్స్, స్లాబ్స్, వాల్స్. సో దాంట్లో కాంక్రీట్ గ్రేడ్, స్టీల్ గ్రేడ్స్, ఇవన్నీ సెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అన్ని మనం అందులో డిఫైన్ చేస్తాం. దెన్ లోడ్స్ అప్లై చేస్తాం. అంటే డెడ్ లోడ్, విండ్ లోడ్, ఎర్త్క్వేక్ లోడ్, లైవ్ లోడ్ అంటే మనుషులు ఎంతమంది ఉంటారు, అంటే లోడ్ ఎంత పెరగొచ్చు, లోపల ఏ మెటీరియల్స్ ఉంటాయి బిల్డింగ్ లో, యాక్యురేట్గా అట్లా లోడ్స్ అప్లై చేస్తూ ఉంటారు. సో దాన్ని రన్ చేస్తే ఈ ట్యాబ్ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా రన్ అయ్యి కొన్ని అనాలిసిస్ ఇచ్చేస్తుంది అనమాట. లైక్ మీరు విజువల్స్ లో చూడొచ్చు ఎలా జరుగుతుందో. డిఫ్లెక్షన్, బెండింగ్ మూమెంట్, షియర్ ఫోర్స్, యాక్సియల్ లోడ్ వాల్యూస్ అన్నిటిని కూడా ఇక్కడే చెక్ చేస్తారు. ఈ ట్యాబ్స్ మనకు రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ అండ్ ఈ స్ట్రక్చర్ డిజైనింగ్ డీటెయిల్స్ అన్ని ఒక రిపోర్ట్ ఇచ్చేస్తుంది. చివరికి ఇదంతా అయిపోయిన తర్వాత అంతా కరెక్ట్గా వచ్చేస్తే మళ్ళీ అందులో ఏమైనా చేంజెస్ ఉన్నా, డిజైన్ ఇచ్చేవాడు వేరే ఉంటాడు, దీన్ని చెక్ చేసే వాళ్ళు వేరే ఉంటారు. సో అందులో ఏమైనా మిస్టేక్లు వచ్చినాయా, సో ఇక్కడ బ్రేక్ అవుతుంది, ఇక్కడ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది, ఇక్కడ విండ్ లోడ్ ఎంత ఉన్నప్పుడు ఇక్కడ డ్యామేజ్ జరుగుతుంది, ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఇక్కడ డ్యామేజ్ జరుగుతుంది, లైవ్ లోడ్ అప్లై చేసినప్పుడు ఎక్కడ జరుగుతుంది అనే రిపోర్ట్స్ వస్తాయి కదా. సో ఎక్కడైతే దాని యొక్క డ్యామేజ్ వాల్యూ కనిపిస్తుందో అప్పుడే అవి ఒక రిపోర్ట్ తీసుకొని ఎవరైతే మళ్ళీ డిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇస్తారనమాట. సో ఇక్కడ ఉన్నది ఒక మళ్ళీ రీడిజైన్ చేయండి అని, అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా ఓకే చేస్తారు. ఇవన్నీ కూడా ఐఎస్ కోడ్స్, ఇంటర్నేషనల్ కోడ్స్ బేస్ చేసుకొని ఉంటాయి అనమాట. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ ట్యాబ్ సాఫ్ట్వేర్ గురించి. అండ్ మెయిన్గా ఈ ట్యాబ్ సాఫ్ట్వేర్లో జాబ్స్ విషయానికి వచ్చేస్తే ఎక్కడెక్కడ ఉన్నాయి అనుకుంటే, ఇదంతా ఆఫీస్ జాబ్స్లోకి వస్తుంది, డిజైనింగ్ ఫీల్డ్ ఇదంతా అందులోకి వస్తుంది. జాబ్స్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ శాలరీస్ తక్కువగానే ఉంటాయి, బట్ ర్యాండమ్గా దీని యొక్క శాలరీస్ పెరుగుతూనే ఉంటాయి.
దీనికి ఎక్కువ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ దగ్గర, ఈ డిజైనింగ్ ఫీల్డ్ దగ్గర జాబ్స్ అనేవి వేకెన్సీ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలంటే 2 లేదా ఒక 5 months వరకు నేర్చుకోవచ్చు. చాలా ఫాస్ట్ గా నేర్చుకోవచ్చు. కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే కనుక చాలా ఈజీగా ఫాస్ట్ గా నేర్చేసుకోవచ్చు. దీని మీద చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళా అంటే ఏ కంట్రీకి, ఏ స్టేట్కి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా సరే ఈ ఈటాబ్స్ కి మాత్రం జాబ్స్ అనేవి ఉండనే ఉంటాయి. సో మీరు ఎక్కడైనా ట్రై చేయొచ్చు. మస్ట్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ అనమాట సివిల్ ఇండస్ట్రీలో. ప్రతి సివిల్ స్టూడెంట్, ప్రతి సివిల్ ఇంజనీర్ ఈ సాఫ్ట్వేర్స్ అన్ని నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్ తో భవనం సిటీస్ వాళ్ళు రీజనబుల్ గానే ఈ సాఫ్ట్వేర్స్ అన్ని ట్రైనింగ్ ఇస్తున్నారు. కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి ఈ సాఫ్ట్వేర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి.